అందరికీ నమస్కారం. నేను మీ గోవింద పతివాడ. జేఈ మెయిన్స్ 2025 సెషన్ 1 రాసినటువంటి విద్యార్థుల యొక్క రెస్పాన్స్ షీట్ మరియు ఆన్సర్ కి రెండు కూడా నిన్న అంటే 4వ తారీఖు ఈవినింగ్ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ రెస్పాన్స్ షీట్ అండ్ ఆన్సర్ కి ఈ రెండింటిని ఎలా చెక్ చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి జేఈ మెయిన్స్ వెబ్సైట్కి వెళ్తాం. ఈ జేఈ మెయిన్స్ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు క్యాండిడేట్ యాక్టివిటీ అని చెప్పి ఉంటుంది. ఆ క్యాండిడేట్ యాక్టివిటీని ఓపెన్ చేస్తాం. క్యాండిడేట్ యాక్టివిటీ ఓపెన్ చేయగానే ప్రతి విద్యార్థికి అప్లికేషన్ నెంబరు మరియు పాస్వర్డ్ ముందే వచ్చి ఉంటాయి. వాటిని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ అడుగుతుంది. వాడు కింద ఇచ్చినటువంటి ఆ క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే మీకు ఆ స్టూడెంట్ తాలూకా యాక్టివిటీ ఓపెన్ అవుతుంది. స్టూడెంట్ తాలూకా యాక్టివిటీ అంటే అతను రాసినటువంటి పేపర్, అతను ఏదైతే సెషన్ 1లో అటెంప్ట్ చేశాడో ఆ పేపరు కంప్లీట్గా అది ఎన్ని పేజీలు అయితే ఉంటుందో అన్ని పేజీలు ఓపెన్ అవుతుంది. దాన్ని మనం ప్రింట్ తీసుకోవాలి, లేదా సేవ్ యాజ్ పీడిఎఫ్ అని కొట్టి పీడిఎఫ్లో అయినా సరే సేవ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఆ స్టూడెంట్ రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవడం అనేది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో కీ, ఆన్సర్ కీ. స్టూడెంట్ యాక్టివిటీలోకి వెళ్ళి బీటెక్ దగ్గర క్లిక్ చేస్తే స్టూడెంట్ తాలూకా రాసినటువంటి పేపర్ మనకి డౌన్లోడ్ అవుతుంది. దాని కింద వ్యూ ఆర్ ఛాలెంజ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మన ఆన్సర్ కీ అనేది డిస్ప్లే అవుతుంది. ముందుగా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నటువంటి మనం రాసినటువంటి పేపర్ తాలూకా ఆన్సర్స్ అన్నీ కూడాను ఈ రెస్పాన్స్ షీట్లో మనం చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను వినండి. మనం రాసినటువంటి పేపర్ ఏదైతే ఉందో ప్రతి క్వశ్చన్ యొక్క ఐడి నెంబర్, ప్రతి క్వశ్చన్కి ఒక ఐడి నెంబర్ ఉంటుంది. అలాగే 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా, 4 ఆప్షన్స్ కూడా 4 ఐడి నెంబర్లు ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అనేది మనం ఆప్షన్ 3 పెట్టామనుకోండి. ఫస్ట్ క్వశ్చన్కి ఒక ఐడి ఉంటుంది. నువ్వు 3 ఏదైతే క్లిక్ చేసావో ఆ 3వ నెంబర్కి ఒక ఐడి నెంబర్ ఉంటుంది. ఈ రెండు తీసుకొని మనం ఏదైతే రెస్పాన్స్ షీట్ ఉందో రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేస్తాం. ఆ రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్ ఐడి ముందు చెక్ చేస్తాం. ఆ క్వశ్చన్ తాలూకు ఐడి సమ్ 656244538 అని ఉందనుకోండి. ఆ 538 ఎక్కడ ఉందో చూసుకుంటాం. ఆ క్వశ్చన్ ఐడీలు అన్నీ కూడా సీరియల్ నెంబర్లో ఉంటాయి. దానికి ఎదురుగా ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ తాలూకు ఐడి కూడా ఉంటుంది. సో మనం రాసినటువంటి పేపర్లో మన ఆన్సర్ తాలూకు ఐడి, వాడి కీలో ఇచ్చినటువంటి ఆన్సర్ తాలూకు ఐడి రెండు ఈక్వల్ అయితే మనకి 4 మార్కులు వచ్చినట్టే. ఆ రకంగా మనం ప్రతి క్వశ్చన్ని కూడా మనం ఆ రకంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసాము, ఎన్ని క్వశ్చన్స్ రైట్ అయ్యాయి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం టోటల్ చేసుకోవాలి. ఈ రకంగా మనం ప్రతి క్వశ్చన్ని కూడా చెక్ చేసే 75 క్వశ్చన్లు ఉంటాయి. 75 క్వశ్చన్లు కూడా మనం చెక్ చేసుకొని మనకి ఎన్ని మార్కులు వచ్చాయో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం రాసినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయ్యి వాడిచ్చినటువంటి కీలో అది తప్పుగానే ఉన్నట్లయితే మనం ఛాలెంజ్ చేయొచ్చు. మనం ఏదైతే మన ఆన్సర్ షీటు మొత్తం 75 బిట్స్ని కూడా వాల్యుయేషన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాడిచ్చినటువంటి రెస్పాన్స్ షీట్లో మనం ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ మనం రైట్ అనుకుంటున్నామో, వాడు ఏదైతే తప్పు ఇచ్చాడని చెప్పి మనం అనుకుంటున్నామో ఆ క్వశ్చన్ని మనం ఛాలెంజ్ చేయొచ్చు.
ఆ ఛాలెంజ్ చేయడానికి 200 రూపాయలు పే చేసి మనం ప్రతి క్వశ్చన్ కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఇది రేపు 6వ తారీఖు నైట్ 11:55 వరకు 11:55 లోపు మనం ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఛాలెంజ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా దాన్ని వెరిఫై చేస్తారు. కన్ఫర్మ్ అనుకుంటే నీకు మార్క్స్ ఇస్తారు, లేదంటే యథావిధిగానే నీ మార్క్స్ అన్నీ కూడా నీ యథావిధిగానే ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు చాలామంది ఈ ఆన్సర్ కీ కానీ ఈ ఆన్సర్ కీని ఎలా చెక్ చేసుకోవాలో కూడా తెలియనటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. జనరల్గా మనం మామూలుగా రాసిన ఎగ్జామ్స్ అన్నీ కూడాను ఏబిసిడీల ఆన్సర్లు ఉంటాయి. ఈ ఆన్సర్లు ఎన్ని రైట్ అయ్యాయో ఎన్ని తప్పు అయ్యాయో చూసుకుంటే సరిపోతుంది. ఇది అలా కాదు, కోడ్స్ ఉంటాయి. సో ఇది చూడడం కొంచెం కష్టం అవుతుంది. మిగతా పేపర్ల కంటే ఈ పేపరు ఆన్సర్కి చెక్ చేసుకోవడం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందువల్ల ఈ వీడియోని మరింత మందికి మీరు షేర్ చేసినట్లయితే చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి.